అధికారంలోకి వస్తామని భావించారు. కానీ పరిస్థితులను అంచనా వేసుకుని పక్కా స్కెచ్తో ముందుకు వెళ్తున్నారు. సింగిల్గా సీఎం సీటును సొంతం చేసుకోలేమని క్లారిటీకి వచ్చిన బీజేపీ హంగ్ రావాలి, కింగ్ కావాలని ప్లాన్ చేస్తోంది. అందుకోసం కీలక సెగ్మెంట్లపై స్పెషల్ ఫోకస్ పెట్టి గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు కమలనాథులు. ఇంతకు ఒక్కసారిగా బీజేపీ గ్రాఫ్ ఎందుకు పడిపోయినట్లు, బీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం తామేనన్న బీజేపీ ఎందుకు హంగ్ రావాలని కోరుకుంటుంది? స్పెషల్ అనాలిసిస్ చూద్దాం. ఒకానొక సమయంలో బీజేపీ తెలంగాణలో అధికారంలోకి వస్తుందన్న ఊపు వచ్చింది. బండి సంజయ్ అధ్యక్షుడైనప్పటి నుండి వచ్చిన అన్ని ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటింది. 2020లో దుబ్బాక బైపోల్లో విజయం సాధించింది కమలం పార్టీ. అప్పటి వరకు తెలంగాణలో ఎదురులేని హవాను కొనసాగిస్తున్న బీఆర్ఎస్ కు జలకిచ్చింది బీజేపీ. సీఎం సొంత జిల్లాలో కాషాయపు జెండా ఎగరవేశారు కమలనాథులు. దుబ్బాక ఉప ఎన్నికల్లో బీజేపీ గెలిచిన తరువాత తెలంగాణలో బీజేపీ గ్రాఫ్ పెరుగుతూ వచ్చింది. ఆ తరువాత బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్రతో ప్రజలకు మరింత దగ్గరైంది బీజేపీ. హుజూరాబాద్ బైపోల్ బీజేపీకి మరింత కలిసొచ్చింది. ఈటెల రాజేందర్ లాంటి బలమైన నాయకుడు పార్టీలో చేరడం, బైపోల్లో గెలవడంతో తెలంగాణలో బీజేపీ ఒక్కసారిగా రేసులోకి వచ్చింది. పార్టీలోకి జాయినింగ్స్ కూడా పెరిగిపోయాయి. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లోనూ 48 సీట్లు సాధించి సత్తా చాటింది కాషాయపు దళం. కేసీఆర్ ను వ్యతిరేకిస్తున్న ఉద్యమకారులంతా బీజేపీ గూటికి చేరారు. తరువాత మునుగోడులో రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. బైపోల్లో బీజేపీ నెక్ టు నెక్ ఫైట్ లో స్వల్ప మెజారిటీతో ఓడిపోయింది. అయినా కాంగ్రెస్ కామ్రేడ్ల కంచుకోటగా ఉన్న మునుగోడులో బీజేపీకి 80,000 ఓట్లు రావడం పార్టీకి మరింత జోష్ను ఇచ్చింది. బీజేపీలో చేరిన కేసీఆర్ వ్యతిరేకులంతా బీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతిపై కేంద్రం చర్యలు తీసుకుంటుందని నమ్మారు. సేమ్ టైం ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఎమ్మెల్సీ కవిత పేరు బయటికి రావడంతో ఆమె అరెస్ట్ అవుతోందని కొందరు నేతలు చెప్పుకొచ్చారు. ఇలాంటి పరిణామాలన్నీ బీఆర్ఎస్ ను దించేది బీజేపీనేనన్న భావన ప్రజల్లో కల్పించాయి. పలువురు కేంద్ర మంత్రులు, ప్రధాని మోడీ, అమిత్ షా కూడా తెలంగాణ పర్యటనల్లో కేసీఆర్ కుటుంబం అవినీతి ప్రస్తావన తెచ్చారు. కానీ ఎక్కడా కేసీఆర్ కుటుంబంపై చర్యలు తీసుకోలేదు. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ కాలేదు. ఆ తర్వాత బీజేపీ బీఆర్ఎస్ మిలాఖత్ అయ్యానన్న ప్రచారం ఊపందుకుంది. బీజేపీలో చేరిన ఉద్యమకారులంతా పార్టీ నుంచి బయటకు వెళ్లడం మొదలుపెట్టారు. ఇది చాలదన్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న సంజయ్ ని తప్పించి కిషన్ రెడ్డిని ప్రెసిడెంట్ చేసింది బీజేపీ అధిష్టానం. దీంతో ఒక్కసారిగా తెలంగాణ బీజేపీ నేతలు క్యాడర్ లో జోష్ తగ్గింది. ఆ తరువాత కర్ణాటక ఎన్నికల ఫలితాలలో కాంగ్రెస్ మంచి మెజారిటీతో గెలవడం, ఆ ప్రభావం తెలంగాణపై పడింది. కర్ణాటక ఎన్నికల ఫలితాలు అధ్యక్షుడిగా బండి సంజయ్ ని తప్పించడం, కేసీఆర్ కుటుంబ అవినీతిపై చర్యలు తీసుకోకపోవడం, లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ కాకపోవడం వంటి అంశాలు బీజేపీ గ్రాఫ్ ఒక్కసారిగా పడిపోయేలా చేశాయి. అయితే గత ఎన్నికలతో పోలిస్తే మాత్రం బీజేపీ ఇప్పుడు కాస్త స్ట్రాంగ్ గానే ఉందనే చెప్పొచ్చు. 2018 ఎన్నికల్లో 100కు పైగా స్థానాలలో డిపాజిట్ కోల్పోయింది బీజేపీ. ఆ తరువాత 2019లో వచ్చిన పార్లమెంట్ ఎన్నికల్లో 4 పార్లమెంట్ స్థానాలు గెలుచుకొని ప్రజల దృష్టిని ఆకర్షించింది. ఈసారి మాత్రం సత్తా చాటుతామంటున్నారు కమలనాథులు. తక్కువలో తక్కువ 20 అసెంబ్లీ సెగ్మెంట్లలో గెలిచి కీ రోల్ ప్లే చేస్తామని ధీమాగా ఉన్నారు. బీజేపీ అధినాయకత్వం కూడా ఇదే ఆలోచనలో ఉంది. మ్యాజిక్ ఫిగర్ సీట్లు గెలిచి అధికారంలోకి వచ్చే అవకాశం లేకపోవడంతో హంగుకు పరిణామాలు దారి తీస్తే తామే కీలకమవుతామని అంటున్నారు బీజేపీ లీడర్లు. పరిస్థితులు కలిసొచ్చి హంగు వస్తే మహారాష్ట్ర, మధ్యప్రదేశ్లో లాగా సీఎం సీటును శాసించొచ్చని భావిస్తోంది బీజేపీ. ఈసారి హంగులో కీ రోల్ ప్లే చేసి వచ్చే ఎన్నికల నాటికి సింగిల్గా అధికారంలోకి రావచ్చన్న భావనలో ఉంది. అందుకే పోటీ చేస్తున్న అన్ని నియోజకవర్గాలపై కంటే గెలుస్తామనుకుంటున్న చోట బలముందని భావిస్తున్న స్థానాలలోనే గట్టిగా ప్రయత్నాలు చేస్తోంది కమలదళం. ప్రధాని మోడీ, కేంద్రం హోంశాఖ మంత్రి అమిత్ షా, నితిన్ గడ్కరీ, ఇతర ముఖ్య నాయకుల ప్రచార సభలన్నీ గెలుస్తామని భావిస్తున్న చోట్లే నిర్వహిస్తున్నారు. ఎన్నికలకు 3 రోజుల ముందు కీలక నాయకులతో మరిన్ని సభలు నిర్వహించేలా ప్లాన్ చేస్తున్నారు. ఇలా హంగ దిశగా తెలంగాణ పాలిటిక్స్ ను డ్రైవ్ చేస్తోంది బీజేపీ.